యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ సర్వశుభాలు కలుగును గాక. అందరూ బాగున్నారా దేవుని బిడ్డలారా? 2024 సంవత్సరం 24 సంవత్సరం అంతా కాచి కాపాడి 25వ సంవత్సరపు ఈ ఫిబ్రవరి మాసము 28వ దినం వరకు కూడా కంటికరెప్పలా కాపాడినటువంటి దేవుడు మరొక మాసంలోనికి మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. అందుని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరి గురించి ప్రార్థించేటటువంటి మహాభాగ్యాన్ని నాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ ఉన్నాను. అయితే ఈ దినాన్ని మన సహవాసం ఎవరితో, మన ఫ్రెండ్షిప్ ఎవరితో? ఈ లోకములో మరి స్నేహితులు ఉంటారు, అలాగే భార్యాభర్తలు ఉంటారు, తల్లి బిడ్డలు ఉంటారు, అలాగే ఇంకెంతోమంది రక్త సంబంధికులు, అలాగే ఇరుగు పొరుగు వారితోటి, క్లాస్మేట్స్తో, లేదంటే ఇంకా ఉద్యోగంలో ఉన్నటువంటి వారందరితో కూడా మనకు స్నేహ సంబంధాలు ఉంటూ ఉంటాయి. అయితే ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు కొంతవరకే మనకి సమీపంగా ఉంటాయి. మన అవసరతలు తీరిస్తే మనము స్నేహం చేస్తున్నప్పుడు మనకు వారు కూడా స్నేహ హస్తాన్ని అందిస్తూ ఉండవచ్చు. కానీ శాశ్వత కాలము మనతో స్నేహంగా ఉండేటటువంటి గొప్ప ఆ వ్యక్తి ఎవరై అంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యోబు గ్రంథం 22:21 చెప్తాడు, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. కాబట్టి యోబు గ్రంథంలో భక్తులు చెప్తున్నటువంటి మాటలు, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహాలు కొంతవరకే ఉంటాయి, కానీ దేవునితో సహవాసము చేస్తానంట, దేవునితో స్నేహం చేస్తానంట, ఈ లోకము ఇవ్వలేనటువంటి సమాధానము, శాంతి, సమృద్ధి ఇవ్వటమే కాకుండా నీకు మేలులు కలుగుతాయంట. ఇంతవరకు మనం నష్టాలు గుండా, కష్టాలు గుండా, వ్యాధులు గుండా, శ్రమల గుండా, ఇరుకుల ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తూ ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే లోకంలో ఉన్నటువంటి వారితో స్నేహించేసి ఇవన్నీ కూడా మనము రుచి చూసి ఉండొచ్చు, మన జీవితంలో ఏ మేలు కూడా పొందుకోకుండా ఉండొచ్చు. కానీ దేవునితో సహవాసం చేస్తే అంతకు మించినటువంటి ఏమంటారు మేలులు ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరంట. ఒక తల్లి ఒక్కగానొక్క కుమారుడు భర్త చనిపోయాడు, కుటుంబంలో వారిద్దరే మిగిలారు. అయితే ఆ బిడ్డను బాల్యదినముల నుండే దేవుని మీద ఆధారపడేటట్లు, ఏ విషయంలోనైనా సరే దేవుణ్ణి నమ్ముకొని ఆయనతో చెప్పుకునేటట్లు పెంచడం మొదలుపెట్టింది. అది ఎలిమెంటరీ స్కూల్ స్టడీ అయిపోయింది, ఇంటర్మీడియట్ వరకు వెళ్ళిపోయాడు. తర్వాత డిగ్రీ కూడా అయిపోయిన తర్వాత అతడు ఒక దినాన, అమ్మ నాకు మిలిటరీలో జాబ్ వచ్చింది అని సంతోషంగా వచ్చి చెప్పాడంట. అయితే అప్పుడు ఆ తల్లి అన్నదంట, అయ్యో నా కుమారుడు ఒక్కగానొక్క కుమారుడు, మిలిటరీలో యుద్ధాలు జరిగితే, ప్రమాదాలు జరిగితే ప్రాణాపాయం వస్తుందయ్యా, నేడు దినాల్లో శత్రువులు ఎక్కువైపోతున్నారు కాబట్టి దేశాల మధ్యలో, అటువంటి వద్దునైనా ఏమాత్రం కూడా ఆ కుమారుడిని నివారింప చూడలేదంట. ఎందుకంటే ఏది ఇచ్చినా ఆయన సహాయం వల్లే, నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వల్ల ఇది దక్కుతుందని విశ్వసించింది కాబట్టి కుమారుడిని ప్రోత్సహించింది. ఒక మాట చెప్పింది, నా కుమారుడా, నువ్వు ఆర్మీలో జాబ్ వచ్చిందని అనుకుంటున్నావు, అయితే చేస్తున్న తరుణంలో నువ్వు లేచిన వెంటనే చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా రాత్రి పడుకునేటప్పుడు కూడా యెహోవా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుకుంటూ ఉండాలి, ఎడతెరిపి లేకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. నీవు అక్కడ గురించి, నా గురించి ప్రార్థించేయటం కాదు, ఈ నీ బెటాలియన్లో ఎంతమంది అయితే ఉంటారో, దేశ క్షేమాన్ని కొరకు ఎంతమంది అయితే రక్షక భటులు ఉంటారో వారందరి గురించి ప్రార్థన చేయాలి అని చెప్పింది. అలాగే తల్లిని వెళ్ళాడు, ఉద్యోగం చేస్తున్నాడు, చక్కగా తల్లికి చక్కగా జీతాలు పంపుతున్నాడు, ఎంతో చక్కగా సాగుతుంది. సడన్గా ఒక దినాన్ని ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఏమో తెలుసా, అమ్మ నీ కుమారుడు యుద్ధంలో చనిపోయాడు. వెంటనే మరి ఆ తల్లి మనసు ఎలా ఉంటుందండి? అయితే ఇంకా ఆ తల్లి కింద పడి దొర్లేసి ఎక్కిపడి ఏడిసేసి, ఇంకా నాకు దిక్కెవరు లేరనేసి గొల్లుమని విలపిస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఏమాత్రం కూడా అటువంటి భయానికి ఆ తల్లి లోబడుకోకుండా, కీర్తన గ్రంథం 121 కీర్తన 4వ వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అయ్యా, ఈ వాగ్దానాలన్నీ కూడా నువ్వు పెట్టినవే, మరి నీ వాగ్దానాలు పట్టుకుని మేము జీవిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. నీ వాగ్దానం ప్రకారంగానే ఈ క్షణం వరకు కూడా మేము అన్నీ పొందుకుంటున్నాం. కాబట్టి నా కుమారుణ్ణి ఇచ్చింది నీవే, వాడికి చదివి చెప్పించింది నీవే, వాడికి జాబునిప్పించింది నీవే,
ఎంత చేసినటువంటి నీకు నా బిడ్డ ఏ దోషమున్నా, నాలో ఏ పాపమున్నా మేము దినదినము ఒకే నీ వాగ్దానాలు ఎత్తిపెట్టుకుని మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ వాగ్దానాలే మాకు సహాయం చేస్తాయని విశ్వసించాం. కాబట్టి నా కుమారుడు చనిపోయాడని ఈ వార్త వచ్చింది. ఇది నిజము కాదు అని నా మనసు గోచరిస్తుందని చిన్న ప్రార్థన చేసింది తప్ప ఏమాత్రం కూడా జడియలేదు, బెదరలేదు, బెసకలేదు. అయితే అసలు ఏంటో విషయం తెలుసుకుందారని ఆ చనిపోయినటువంటి బాడీస్, మొక్కలైపోయినటువంటి బాడీస్, లేదంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి ఉన్నటువంటి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కుమారుడు చనిపోయాడని నాకు టెలిగ్రామ్ వచ్చింది, కానీ నా కుమారుడు చనిపోవడం, నా దేవుడు నమ్మదగినవాడు కాబట్టి చనిపోవడం, అమ్మ నీ కుమారుడు చనిపోయాడనే కదా ఆల్రెడీ మేము టెలిగ్రామ్ ఇచ్చాము అని వాళ్ళు, మీ పేర్లు ఇందులో ఉన్నాయి, ఎవరైతే ఆ పేర్లు గల వారికి వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి రప్పించండి అని మేమే చెప్పాము అధికారులు. కానీ అక్కడ ఉన్నటువంటి కమాండర్స్ అంతా చెప్పారు. అయినా కానీ ఆ తల్లి బెసకలేదు. కానీ అదే సమయంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా అమ్మ పొరపాటు అయిపోయింది, ఈ పేరు మీ అబ్బాయిది కాదు, పొరపాటుని అడ్రస్కి మేము పంపించాం, నీ కుమారుడు క్షేమంగా ఉన్నాడు. అదే సమయంలో కుమారుడిని రప్పించారు. తల్లి కుమారుల యొక్క ఆనందానికి అవధులు ఉంటాయా దేవుని బిడ్డలారా? ఎందుకు ఇదంతా జరుగుతుంది అనంటే వారి సహవాసము యేసుతో ఉన్నది. ఈ లోకములో ఎన్ని సహవాసాలైనా కొంతవరకే ఉంటాయి, ఏ ఫ్రెండ్షిప్ అయినా ఏ స్నేహమైనా కొంతవరకు ఉంటాయి. కానీ యేసుతో సహవాసము ఎటువంటి పరిస్థితినైనా చక్కపరుస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఆదామవ్వలు దేవుడితో సహవాసం చేసి ఉన్నంతకాలము వాళ్ళకి ఏ కొదవ లేదు, ఏ సమస్య లేదు, ఏ వ్యాధి లేదు, ఏ ఆకలి దప్పుకులు లేవు, ఏ భయము లేదు. కానీ దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి సైతానుతో సహవాసము చేయటానికి ఫలాన్ని తిన్న తర్వాత వారి బ్రతుకులు ఏమైపోయినాయో, మరి వాళ్ళ ద్వారాగానే కదా ఈ లోకంలోనికి పాపము, మరణము, భయము, ఆకలి, దుఃఖము, వేదన, శాపాలు, వ్యాధులు ఇవన్నీ రావటానికి వాళ్ళే కదా కారణం దేవుని బిడ్డలారా. కాబట్టి వాళ్ళ చరిత్రలు తెల్లారలేసి మనం చదువుకునేటప్పుడు మన సహవాసము దేవునితో ఉంటే అంతకు మించినటువంటి ఆధిక్యత ఈ లోకంలో ఎక్కడ ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునితో సహవాసము చేసినటువంటి వారి జీవితాలు ఎంతగా ఫలించి అభివృద్ధి చెందినవో మనం చూడొచ్చు. హాగరు అబ్రహాము శారాలకి పని మనిషిగా, దాసిగా వచ్చిన తర్వాత అబ్రహాం గారు, శారా గారు ఎంతగా ఆశీర్వదింపబడుతున్నారు అంటే ఆ దేవునిలో ఉన్నటువంటి గొప్పతనం చాలా గొప్పది. ఆ దేవుడే సృష్టికర్త, ఆ దేవుడే మమ్మల్ని అందరినీ కలగజేసిందని ఒక అన్యురాలైనటువంటి, ఐగుప్తురాలైనటువంటి హాగరు అబ్రాము శారాను బట్టి ఆ దేవుణ్ణి నమ్ముకుంది. ఆయన మీద అసంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంచుకుంది. ఆయనతో సహవాసం చేయటం మొదలుపెట్టింది. అటువంటి నమ్మకస్తురాలైనటువంటి కుమార్తె లాంటి హాగరును శారా తన భర్తకు భార్యగా ఇచ్చింది. మరి యజమానురాల మాటను ధిక్కరించలేక భార్య అయింది, బిడ్డను కన్నది. ఆ తదుపరి ఆ యజమానురాల ద్వారాగానే ఏం చేసింది, అరణ్యంలోనికి త్రోసివేయబడింది. అక్కడ మరి ఆదికాండం 21 అధ్యాయం 14 నుంచి 21 వరకు మనం చదివితే హాగరు ఏడ్చినటువంటి ఏడుపు అంతా ఇంత కాదు దేవుని బిడ్డ. పసిబిడ్డకి నీరు లేక చనిపోతాడని దూరంగా విసిరేసి అక్కడికి వెళ్ళి ఏడుస్తున్న తరుణంలో ఆ తల్లి ఎంతగా విలపించిందో మనందరికీ తెలుసు. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా మరి యెహోవా దూత వచ్చి ఎందుకు ఏడుస్తున్నా, నీ కుమారుణ్ణి బలశాలిగా చేస్తాను, ఈ ప్రాంతంలో గొప్ప రాజుగా చేస్తానని చెప్పలేదా? ఎందుకో తెలుసా? హాగరు దేవునితో సహవాసం చేసింది. ఆమె కూడా రాజమాత అయిపోలేదా దేవుని బిడ్డలారా? అలాగే అన్నాను చూసినప్పుడు భర్త అంటున్నాడు, నీకు 2 పాళ్ళు ఇస్తున్నాను కదా, మరి ఇవ్వలేదని నువ్వు ఎందుకు బాధపడతావు? గర్భఫలము దేవుడిచ్చి బహుమానం, నేను ఇచ్చేదే కాదని భర్త వాదారుస్తున్నాడు. మరి అనేక మంది బిడ్డల కంటే నేను శ్రేష్ఠుడిని కాదని ఆమెతో మృదువుగా మాట్లాడుతున్నాడు. తన యొక్క సవతైనటువంటి పెనిన్న అనుక్షణము శోధిస్తుంది, గొడ్రాలని నిందిస్తుంది, లోకం కూడా అవమానంతో నింపుతుంది. అటువంటి సమయంలో దేవునితో సహవాసము చేసి దేవుని వద్దకు వెళ్ళి దేవునితో ప్రార్థించి మరి చక్కటి బిడ్డను కని ఆ యొక్క గొప్ప ప్రవక్తనే ఈ లోకంలోనికి తీసుకురాలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునితో సహవాసం చేసినటువంటి వారు బైబిల్ గ్రంథాల్లో గొప్ప విజయాలు పొందుకున్నారు.
అలాగే హిజ్కియాని చూసినప్పుడు మనకు తెలుసు, హిజ్కియా మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. గొప్ప రాజు, మంచి రాజు. అటువంటి సమయంలో డాక్టర్స్ అందరినీ కూడా మరి పిలుచుకున్నాడు. ఎన్నో రకాల మెడిసిన్స్ వాడాడు. అయినా కానీ ఎన్ని మందులు వాడిన, ఎంతమంది డాక్టర్స్ వచ్చినా, ఏ ఆస్తి ఉన్నా, ఏ సింహాసనం ఉన్నా ఏవి కూడా పోతున్నటువంటి ప్రాణాన్ని రక్షించలేవు. కానీ దేవునితో సహవాసం కలిగిన వాడు కాబట్టి ఎంతైతే ఏడ్చాడో, గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రభుని అడిగిన వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ చక్కగా పరిపాలించేటటువంటి హక్కు దేవుడు ఇవ్వలేదు దేవుని బిడ్డలారా. కాబట్టి మన సహవాసము దేవునితో ఉండాలి. ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో, ప్రార్థన అలాగే వాక్య పఠనాలు మన యొక్క అంతరాత్మలో ప్రతినిత్యం ఉంటాయో, స్తుతి ఆరాధన ఉంటుందో, అప్పుడు విజయాలను తప్పకుండా వరిస్తుంది దేవుని బిడ్డలారా. యాయీరు అప్పటి వరకు లోకాన్ని ఆశ్రయించినటువంటి వాడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. వెంటనే ఒక పనివాడు వచ్చి, సైనికుడు వచ్చి, అయ్యా బోధకుడిని ఇంకా బాధ పెట్టద్దు, నీ కుమార్తె చనిపోయింది. అప్పుడు యేసయ్య అన్నాడు, విశ్వాసం మాత్రం ఉంచు, నా స్నేహితుడిగా వచ్చావు, నా దగ్గరికి వచ్చావు, నేను స్నేహించేసేటటువంటి వాడిని, అవసరం తీరిన తర్వాత అవతల పొమ్మనేటటువంటి వాడిని కాదని. ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెను ముట్టగా ఆమె బ్రతికిపోలేదు దేవుని బిడ్డలారా. నాయన విధవరాలు ఒంటరి జీవితంలో తల్లి బిడ్డలు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. అందుకనే చనిపోయి పాతి పెట్టడానికి పాడిని కట్టి తీసుకువెళ్తుంటే పాడిని ముట్టి స్వస్థపరచలేదా. కాబట్టి మనము దుఃఖపడొద్దు, కన్నీరు కార్చొట్టు, వేదన చెందొద్దు. ఎటువంటి సమస్యలు వచ్చినా యేసే మనకు తోడుగా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుందని విశ్వసిద్దాం. మరి ప్రతి ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా, ఆయన మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంట. కాబట్టి ధైర్యం కలిగి ఉందాం, ఆయనతో సహవాసం చేద్దాం. ప్రభు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. సర్వోన్నతుడా, నీతో సహవాసం కలిగి ఉండటానికి మీ బిడ్డలైనటువంటి మాకు నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.